ప్రత్యక్ష గుడారం అనే దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత తుమ్మకర్రతో దేవుడు బలిపీఠాన్ని కట్టమన్నాడు కదా. కట్టిన తర్వాత ఆ తుమ్మకర్ర కాలిపోకుండా, ఆ తుమ్మకర్ర మరి దాని మీద నిప్పుల ద్వారా, ఆ బలిపీఠం మీద వచ్చే నిప్పుల ద్వారా, మంట ద్వారా అది తుమ్మకర్ర కాలిపోకుండా దేవుడు దానికి ఇత్తడి రేకును పొదిగించమన్నాడు. ఇత్తడి రేకు. దేవుని మందిరములో బలిపీఠము ఇత్తడి రేకుతో కప్పబడింది. అయితే గమనించండి, దేవుని మందిరములోకి మనము అలా ఎంటర్ కాగానే మొదట కనిపించే వస్తువు ఏది? ఇత్తడి. ఇత్తడి బలిపీఠం కనిపిస్తుంది. బంగారం కనిపించదు, వెండి కనిపించదు. ప్రత్యక్ష గుడారం యొక్క దేవుని మందిరంలో డోర్ తీసుకొని అలా ఎంటర్ కాగానే మొట్టమొదట కనిపించే వస్తువు బలిపీఠం. ఆ బలిపీఠము తుమ్మకర్రతో చేయబడింది. తుమ్మకర్ర కనిపించకుండా, తుమ్మకర్ర కాలిపోకుండా, బూడిద కాకుండా దానికి ఇత్తడి రేకును పొదిగించమన్నాడు దేవుడు. అంటే ఇత్తడి బలిపీఠం మనకు ముందుగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బలిపీఠం కాలిపోకుండా కాపాడేది ఏంటి? ఇత్తడి రేకు. ఎనిమిదితో అంటున్నాడు, నువ్వు ఇత్తడి ప్రాకారంగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఒక సేవకుడు తుమ్మకర్రతో సమానం. మనం శరీర రీతిగా అన్ని రకాల బలహీనులమే. అర్థమైందండి? చూపులు బలహీనమైనవే, తలంపులు బలహీనమైనవే, కోరికలు బలహీనమైనవే, అన్ని బలహీనమైనవే. మనం చాలా చూడడానికి పైకి ఇలా చాలా నిడావరంగా చాలా చక్కగా కనిపిస్తారు, కానీ చాలా మంది లోపల తెలియని రహస్య పాపాలు ఎన్నో ఉంటాయి. ఆ రహస్య పాపాలను దేవుని సన్నిధిలో వారు ఒప్పుకోరు గనుక వారు వాడవరు దేవుని చేతిలో. నీ రహస్య జీవితం పరిశుద్ధంగా ఉండాలి, బయటికి కనిపించేది కాదు. నీ రహస్య జీవితం ఎలా ఉండాలి? అది పరిశుద్ధంగా ఉండాలి. పైకి బాగా కనిపిస్తారు చాలా మంది, కానీ రహస్య జీవితానికి వచ్చేసరికి దేవునికి చాలా దూరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తుమ్మకర్ర కనిపించకుండా, ఈ తుమ్మకర్ర కాలిపోకుండా ఇత్తడి రేకు పొదిగించబడింది. ఇప్పుడు ఇత్తడి రేకు పొదిగించబడింది కనుక దాని మీద ఎన్ని నిప్పులు వేసినా, ఎంత మంట వేసినా, ఎన్ని గంటలు దాని మీద మంట మండినా, ఇదిగో చూడండి, ఆ తుమ్మకర్ర మాత్రం కాలిపోవడం లేదు. దాన్ని ఏది ప్రొటెక్ట్ చేస్తుందంటే ఈ ఇత్తడి రేకు దాన్ని కాపాడుతూ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇత్తడి దేనికి సూచనగా ఉందంటే కృపకు సూచనగా ఉంది. చెప్పండి, దేనికి? కృప అనండి, కృప అనండి. కృప అంటే ఈ బలిపీఠాన్ని కాలిపోకుండా ఏది కాపాడుతుంది? కృప కాపాడుతుంది. అంటే దేవుని యొక్క సేవ చేసే సేవకుడు మొదట ఇత్తడి బలిపీఠము కనిపించిన రీతిగా మొదట సేవకుడు దేవుని కృప కలిగిన వాడైతే, దేవునికి స్తోత్రం, తర్వాత అతని పరిచర్య మహిమ కలిగిన పరిచర్యగా మారుతుంది. హల్లెలూయా. ముందు ఇత్తడి ఉంది, తర్వాత లోపట బంగారం ఉంది. ముందు మంట ఉంది, లోపటికి వెళ్తే మంట మహిమగా మారింది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అంటే మొదట సేవకుడు దేంట్లో నిలబడాలి? కృపలో నిలబడాలి. నువ్వు బలహీనుడివే, నీలో ప్రసంగం చేసే కృప లేదు, పాట పాడే కృప లేదు, స్వస్థపరిచే కృప లేదు, చనిపోయిన వాళ్ళు లేపే కృప లేదు, నువ్వు అన్ని రకాలుగా బలహీనుడివే. కానీ నీ మీద ఇత్తడి రేకు పొదిగించబడితే, ఆమెన్,
నువ్వు కృపగలిగిన సేవకుడిగా మారుతావు, నువ్వు బలవంతుడిగా మారుతావు, నువ్వు శక్తివంతుడిగా మారుతావు. నీ బలహీనతలు బయటికి రావు. నీ మీద అగ్ని మండుతూనే ఉంటుంది, అగ్ని మండుతూనే ఉంటుంది, అగ్ని మండుతూనే ఉంటుంది. నువ్వు కృపగలిగిన సేవకుడు కనుక నీ ద్వారా ఒక మహిమ కలిగిన పరిచర్య జరిగి నీ ద్వారా ప్రారంభించబడిన పని అది రాను రాను ఒక దీపంగా, తర్వాత ఒక మహిమగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ నిప్పుల మధ్యలో, ఆ మంట మధ్యలో ఆ బలిపీఠం కాలిపోకుండా ఉండడానికి గల కారణము ఇత్తడి రేకు. ఆ ఇత్తడే కృప. అందుకే సేవకులమైన మనము కృప కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ సేవలో మొదట దేవుని కృపకు నువ్వు చోటిస్తే, కృప కలిగిన సేవకుడిగా నువ్వు మారుతే, దేవుని కృపకు నువ్వు యోగ్యుడిగా కనిపిస్తే, నీ పరిచర్యను రాను 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 ఒక దీపంగా మార్చి, తర్వాత రాను రాను నీ పరిచర్యను ఒక మహిమగా మారుస్తాడు. కానీ చాలామంది సేవకులు కృపను పోగొట్టుకుంటారు, కృపకు యోగ్యులుగా ఉండరు, కృపకు అర్హులుగా వారు జీవించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు స్పష్టంగా మాట్లాడాడు సౌలు గురించి, దావీదు గురించి. నీకంటే ముందున్న వానికి నా కృపను దూరము చేసినట్లు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దావీదుతో మాట్లాడుతున్నాడు. నీకంటే ముందు, ఇంకా రెఫరెన్స్ ఏం తీయద్దు, రెఫరెన్స్ ఏం, మీకు తెలుసు కదా, మీరందరూ ప్రసంగికులే కదా, మీకు బైబిల్ అంతా తెలుసు కదా. ఆమెన్. ఇంకా 100 రెఫరెన్స్లు ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నీకంటే ముందున్న వానికి నా కృపను దూరము చేసినట్టుగా నీకు నా కృపను దూరము. అది అందుకే చూడండి, కృపలేని వ్యక్తి సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, కృప కలిగిన వ్యక్తి సింహాసనం స్థిరపడింది. సింహాసనం అంటే ఏమంటారు? సేవ. సింహాసనం అంటే సేవ. కృప కలిగిన సేవకుని ద్వారా సేవ స్థిరపడుతుంది, సేవ కట్టబడుతుంది, సేవ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. కృపలేని సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఏ పని చేసినా దరిద్రమే. మీటింగ్ పెట్టినా దరిద్రమే, ఆరాధన పెట్టినా, కూటం పెట్టినా, మందిరం కట్టినా అన్నిట్లో దరిద్రమే. ఏది సక్సెస్ కాదు. మీటింగ్ పెడతాడా, వర్షం పడుతుంది. దేవునికి స్తోత్రం. కృప కలిగినోడైతే వర్షాన్ని ఆపేస్తాడు. కృప లేదు కదా, లక్షల ఖర్చు పెడతాడు, ఎవరు రారు. మందిరం కడతాడు, ఏసీ పెడతాడు, అన్ని పెడతాడు, కానీ ఆత్మలు ఉండవు. కృప లేదు. అదిగో కృప కలిగిన వాడు ఎక్కడో మారుమూలలో మందిరం కట్టినా, పైన గడ్డేసినా, తాటాకులు వేసినా మందిరం నిండిపోతుంది. సరిగా దారి ఉండదు అక్కడికి వెళ్ళడానికి, అక్కడికి దారి ఉండదు. అయినా ప్రజలు తండోపతండాలుగా వెళ్ళిపోతారు. పక్కనే సమాధుల దొడ్డు ఉంటుంది, అయినా ప్రజలు పరిగెత్తుకొని వస్తారు. కృప కలిగిన సేవ, కృప లేని సేవ. ఈరోజు కృప కలిగిన వారేనా? దేవుడు మొదట మందిరంలో ఏం పెట్టాడు? కృపను పెట్టాడు, తర్వాత మహిమను పెట్టాడు. ఆమెన్. అంటే మొదట కృపలో నిలబడిన సేవకుడే తర్వాత అతని పరిచర్య ఎక్కడికి వెళ్తుంది? అది. కృప లేని వాడు మహిమలోకి వెళ్ళలేడు. అందుకే కృప కలిగిన వారంగా మనం మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పరిచర్య ఫలించాలంటే, నీ ద్వారా ఒక అద్భుతమైన సేవ ఈ భూమి మీద జరగాలంటే, నీ జీవితం ధన్యకరంగా మారాలంటే, ఆమేన్, హల్లెలూయా,
నువ్వు కృప కలిగిన సేవకుడిగా మారుదువుగాక, 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 మారుదువుగాక. కృప నిన్ను వెంబడించునుగాక, కృపలో నువ్వు స్థిరపడుదువుగాక, కృపలో వాడబడుదువుగాక, కృప వెంబడి కృప నీకు అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా. చూడండి, యాకోబు కృప కలిగిన వాడుగా మారాడు, ఏశావు కృపను పోగొట్టుకొని భ్రష్టుడిగా మారాడు. అంటే శరీర సంబంధులకు దేవుని కృప ఉండదు. మీకు శరీర సంబంధమైన ఆలోచనలు ఉన్నాయనుకోండి, అమ్మ అర్థమైందండి, శరీర సంబంధమైన ఆలోచనలు. దర్శనం మా అయ్యగారిది, నాది కాదు. దర్శనం ఎవరిది? మా అయ్యగారిది, నాది కాదు. ఆయన అద్దంటే బాబో ఆయన సేవకు తీసుకొచ్చాడు, పనికి మాలినోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకు వచ్చినప్పటి నుంచి వెళ్ళి సరైన భోజనం లేదు, వస్త్రం లేదు, చెప్పులు లేవు, షికారు లేవు, బిగ్ బజార్ లేదు, షోరూమ్ లేదు, షోపుటం లేదు. అంత నార్మల్ అయిపోయింది సేవ, నీ జీవితం అంతా. దర్శనం అయింది, పిలిపోయింది, ఆయనే చూసుకుంటాడు, నాకేం తెలియదు అన్నట్టుగా నీవు ఉండి ఇంకా సేవలో సహకరించక ఉంటే ఇంకా ఎలా ఉంటుంది సేవ? దరిద్రంగా ఉండదు. మీకు ఒక మాట చెప్పమంటారా? అబ్రహాము దర్శనమే శారమ్మ దర్శనం. అవునా కాదా? అబ్రహాముతో మాట్లాడాడు కానీ శారమ్మతో మాట్లాడా? చెప్పండి. మరి నువ్వు ఎలా అంటావు? మెంటల్ అమ్మ మాట్లాడినట్టు మాట్లాడతావు. చూడండి, అబ్రహాము దర్శనం చేతబట్టుకొని వెళ్తుంటే శారం ఏం చేసింది? పద వస్తాను, పద వస్తాను. అయ్యా మరి వెళ్తున్నాం కదా, ఎక్కడికి వెళ్దాము, మరి ఏ దేశానికి వెళ్దాము? దేశమే వదిలిపెట్టి పోదామంటున్నావు నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళు, నేను మా అత్తగారి ఇంటికాడ ఉంటానని ఉండిపోయిందా? లేదు. చూడండి, అబ్రహాం యొక్క అడుగులలో అడుగు వేసి ఆ దర్శనంతో చేతులు కలిపి ఆ దర్శనములో పాలిభాగస్తురాలుగా మారి బంధువులను, రక్త సంబంధులను, ఇంటివారిని, స్నేహితులను అందరిని విడిచిపెట్టి భర్తతో పాటు ఆ దర్శనములో అడుగులు వేసుకుంటూ నడిచిన శారమ్మ. అది పాస్టర్ అమ్మ అంటే ఇట్లుండాలి. పాస్టర్ అమ్మ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన ఆశలు మనము కృపను లేని వారంగా చేసేస్తాయి. అందుకే మనలో శరీర సంబంధమైన ప్రతి ఆశను కూడా ప్రతిరోజు దాన్ని మనము చంపివేయుదుముగాక, విసర్జించుదుముగాక, పాతి పెట్టుదుముగాక. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, నేను దినదినము మరణించుచున్నాను. దినదినము, దినదినము. దేవుని సేవకులమైన మనము కృప కలిగిన వారంగా, మరి ఆ కృప సేవకులమైన మనం పొందుకోవాలంటే ఎప్పుడు దొరుకుతుంది కృప? మన్నా ఎప్పుడు దొరుకుతుంది? మన్నా ఉదయకాలము మంచు పడుతున్నప్పుడే మన్నా దొరుకుతుంది. ఆమెన్. అలానే కృప ఎప్పుడు ఒక సేవకునికి, ఒక విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తాడంటే, ఉదయకాలం మంచు పడుతున్న సమయంలో మన్నా ఎలా కురుస్తుందో అదేవిధంగా ఉదయకాలము స్తోత్ర ప్రార్థనకు లేచి దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధి ప్రభావాన్ని ఎవరైతే వెతుకుతారో వారే కృపగలిగిన సేవకులుగా మారుతారో. నువ్వు దినమంతా చేసిన ప్రార్థన ఒక ఎత్తు, ఉదయకాలం చేసే ప్రార్థన మరొక ఎత్తు. అందుకే దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను లేచి నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేనెంతో. అంటే నీ బలాన్ని చూడాలంటే, నీ ప్రభావాన్ని చూడాలంటే, ఆ ప్రభావం నేను పొందుకోవాలంటే వేకువనే నేను లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సేవకులు పైన టెంపుల్ల మీద రికార్డ్స్ వేయకముందే పిచ్చుకలు కాకులను లేసి కోలాహం చేయకముందే
నీవందరికంటే ముందుగా ఉదయకాలం లేచి దేవుని కృప, ప్రభువా నీ కృపలేంది ఈ దినములో నేను సేవ చేయలేను, నీ కృపలేంది నేను విస్టింగ్కి వెళ్ళలేను, నీ కృపలేంది నేను పాడలేను, నీ కృపలేంది నేను ప్రసంగం చేయలేను, నీ కృపలేంది నేను జీవించలేను, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృపలో నన్ను నిలుపయ్యా, నీ కృపలో నన్ను స్థిరపరచయ్యా, నీ కృపలో నన్ను దీవించయ్యా అని చెప్పి ఆ కృపను ఉదయకాలమును పొందుకోగలిగితే ఆ దినపు సేవంతా అద్భుతకరంగా ఉంటుంది. నేను అనుభవించి మీకు చెప్తున్నాను, నేను అనుభవించి చెప్తున్నాను. మా ప్రాంతం ఆంధ్ర కాదు. డ్రమ్ము కొట్టగానే 10 మంది ఎవరు రారు. బహిరంగంగా స్వార్థ చెప్పడానికి, మీటింగ్లు పెట్టడానికి స్వేచ్ఛ ఉన్న ప్రాంతాలు కాదు. భయంకరమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతాలు. వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఒక ఫలభరితమైన పంట నేను కోస్తున్నాను. 150 గ్రామాల ప్రజలు ఆరాధనకు వస్తారు. 15-20 సార్లు మందిరాన్ని కూల్చి మందిరం కట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మందిరం సరిపోవడం లేదని 80 గ్రామాలు ఆఫ్ చేసి తోటి సేవకులకు ఇచ్చేసి కొన్ని గ్రామాలని నా దగ్గరికి రమ్మని చెప్పి ఇంకా నూతన ఆత్మల ప్రవాహం వల్ల వస్తుంటే మొన్న 1 కోటి రూపాయలు పెట్టి 7.5 ఎకరాల స్థలం కొన్నాను. ఎందుకు తెలుసా? ఒక 25,000 మంది పట్టే మందిరం కడదామని. ఒక్కడిని వెళ్ళాను, 10 మందితో వెళ్ళలేదు, ఒక్కడిని వెళ్ళాను. కానీ దర్శనాన్ని పట్టుకొని వెళ్ళాను. ఆమెన్. డబ్బు పట్టుకెళ్ళలేదు, డబ్బును పట్టుకెళ్ళలేదు, కట్టు వస్త్రాలతో వెళ్ళాను, దర్శనాన్ని పట్టుకొని వెళ్ళాను. నా అన్నవారు ఎవరు లేరు అక్కడ. బొగ్గుతో పండ్లు తోముకున్నాను, ఉప్పుతో పండ్లు తోముకున్నాను. ఇంత ఆహారం ఎవరైనా పెడితే బాగుండని సంవత్సరాల తరబడి ఎదురు చూశాను. నా సేవలో ఎక్కువ శాతం నేను భుజించిన ఆహారం ఏం తెలుసా? మిరపకాయలు, టమాటాలు ఉంటాయే, టమాటాలు పిసికి రసం చేసుకొని రసం తాగడమే ఎక్కువ సంవత్సరాలు నా ఆహారంగా మారింది. నాకేంటి, పాస్టమ్మ గారికి ఏంటి? ఆమె ఎంఏ చదివింది, నేను డిగ్రీ చదివాను. ఆమె జాబ్ చేసింది. ఆమె రిజైన్ చేసినప్పుడు 19,000 శాలరీ. 1993 సంగతి చెప్తున్నాను, 93లో ఉన్న సంగతి 19,000. ఈరోజు అయితే 50,000, 60,000 శాలరీ ఉంటుంది. ఉద్యోగాలు చేసి ఆ దినాల్లోనే బీపీటీ రైస్, సన్నటి బియ్యం భోజనం చేస్తున్నాం ఆ దినాల్లోనే. గమనించండి, అవన్నీ కూడా పక్కన పెట్టి సేవకు వచ్చిన తర్వాత ఆహారం లేదు, వస్త్రం లేదు, చెప్పులు లేవు, పేస్ట్ లేదు, బొగ్గు లేదు, స్నానం చేయడానికి సబ్బు లేదు, తలంటుకోవడానికి నూనె లేదు. అరణ్య రోదన, సంవత్సరాల తరబడి అరణ్య రోదన. దేవునికి స్తోత్రం. దేవుని ఒకటే అడిగాను, ప్రభువా సేవకు పిలిచావు కదా, ఇంత అన్నం పెట్టలేవా ప్రభా, పిలిచిన వాడివి ఇంత అన్నం పెట్టలేవా నీవు అని అడిగాను నేను. ఈరోజు రోజు 50-60 మంది నా దగ్గర భోజనం చేస్తారు. ఆ దినాల్లో 200 రూపాయల ఇల్లు కిరాయి కట్టుకోవడానికి చాలా కష్టం అయిపోయింది. 10 పైసలు 20 పైసలు అల్యూమినియం బిల్లులు నడుస్తున్నాయి ఆ దినాల్లో. ఆ దినాల్లో ఇంకా ఆ 20 పైసలు ఉన్నాయి, 10 పైసలు నడుస్తున్నాయి ఆ దినాల్లో. 10 పైసలు పోగు చేసి చాలా కష్టపడి ఆ 200 రూపాయల ఇల్లు కిరాయి కట్టేవాడిని. ఇంకా తినడానికి ఏముండేది కాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇలా సభలు తిరగడానికి నా కారులో ప్రతి నెల 2 లక్షల రూపాయల డీజిల్ పోస్తాను. 2 లక్షలు. ఏ సాఫ్ట్వేర్ పోస్తాడండి? ఆడు ఇల్లే అమ్ముకుంటాడు. అర్థమైందండి? ఏ ఇంజనీర్ పోస్తాడు? 2 లక్షల డీజిల్. 2 లక్షల డీజిల్ పోస్తాను కారులో.
దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు కృప కలిగిన సేవకుడు అయితే హల్లెలూయ నీ పరిచర్య మహిమగా మారుతుంది. నువ్వు కృప కలిగిన సేవకుడు అయితే నీ ద్వారా ఎడారి ఏదైనాగా మారుతుంది. పాడుబడ్డ స్థలాలు ఇదిగో పచ్చని స్థలాలుగా మారిపోతాయి. ఎండిన స్థలాలలో ఉజ్జీవం వస్తుంది నీ ద్వారా. నువ్వు కృప కలిగిన వాడుగా మారాలి. అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక, త్వరగా తీయండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె ఇదిగో సంఘానికి నేను పునాది వేశాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నా టాలెంట్ చొప్పున అన్నాడా? ఏమంటున్నాడండి అక్కడ? మళ్ళొకసారి చదువు పాస్ మళ్ళొకసారి చదవండి. ఏంటి? నాకు అనుగ్రహించిన, చెప్పండి, నాకు అనుగ్రహించిన వరాల చొప్పున. ప్రైజ్ ది లార్డ్. సొంత టాలెంట్స్తో చేసే సేవ వేరు, కృపతో చేసే సేవ వేరు. సొంత టాలెంట్స్ ఎవరికైనా ఉంటాయి, అర్థమైందా? హల్లెలూయా. దేవుడు మానవుని పుట్టించినప్పుడు పిచ్చివాడిగా ఎర్రివాడిగా పుట్టించలేదు కదా. టాలెంట్ ఉంటుంది. నీ సొంత టాలెంట్ ద్వారా నువ్వు సంఘాన్ని కట్టలేవు. నువ్వు సంఘాన్ని కట్టాలంటే ఆ దినాల్లో కూడా పౌలు బాగా చదివాడు. మరి ఈ దినాల్లో ఈ కంప్యూటర్ మిలీనియం యుగంలో ఆ దినాల్లో 2000 సంవత్సరాల క్రితం రాసిన ఈ పత్రికలు ఇప్పుడు చదువుకున్న వారికి కూడా అర్థం కావడం లేదు. ఒక డాక్టర్ అడుగుతాడు ఈ పత్రికలో ఒక వచనాన్ని తీసి, దీని అర్థం కావడం లేదు అంటాడు నన్ను. డాక్టర్. అందుకే పేతురు అంటాడు, పౌలు రాసిన పత్రికలు అర్థం కావడం లేదు, నాకు కూడా అర్థము. దేవునికి స్తోత్రం. మరి చూడండి, కృప కలిగిన పౌలు తన సొంత విద్యనంతా పక్కన పెట్టి, టాలెంట్ అంతా పక్కన పెట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? కృప ద్వారానే నేను సంఘానికి పునాది వేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కృప కలిగిన సేవకుడు అయితే, ఒక నేర్పరి కలిగిన సేవకుడిగా నువ్వు సంఘానికి ఒక మంచి పునాదిని వేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అదే చదవండి, 15వ అధ్యాయం చదవండి. మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. 15:10 చదవండి. ఆమెన్ అందామా? ఆమెన్, ఆమెన్. అంటే కృప కలిగిన సేవకుడు నేర్పరి అయిన శిల్పకారుడి వలె సంఘానికి పునాది వేస్తాడు. కృప కలిగిన సేవకుడు అందరికంటే ఎక్కువగా సేవలో కష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడితిని. అంటే సేవకునికి శ్రమ పడే మనస్సు ఉంటుంది. కృప కలిగిన సేవకునికి సేవలో కష్టపడాలి, కష్టపడి ఆత్మలు సంపాదించాలి, కష్టపడి సంఘాన్ని కట్టాలి, కష్టపడి సువార్తను ప్రకటించాలి, కష్టపడి దేవుని కోసం ఈ ప్రాంతాన్ని, ఈ మండలాన్ని, ఈ జిల్లాను, ఈ దేశాన్ని నా ప్రభు కోసం సంపాదించాలి అని కృప కలిగిన సేవకుడు అనుకుంటాడు. కృప లేని వాడు ఏమనుకుంటాడు? ఆ పాస్టర్ మంచోడు కాదు, నేను మంచివాడిని, మీరందరు నా దగ్గరకు వచ్చేయండి. ఆమెన్. చూసారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కష్టపడి ప్రయాసపడి సువార్తను ప్రకటించి ప్రసవేదన పడి ఆత్మల్ని కనాలి కానీ ఎవరో కన్న ఆత్మలో నీకు సొంత పిల్లలు ఎలా అవుతారు? ఇప్పుడు మన సతీష్ కుమార్ చర్చిలో ఉన్నవన్నీ ఆయన కన్నయ్యేనా? చెప్పగలడా? మంచి మంచి మనస్సాక్షితో చెప్పగలడా నేను కన్నానని? ఏదో ఇక్కడ నుంచి చదువుకున్నారు, అందరూ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళారు, మరి ఏదో ఒక సంఘం కావాలి కదా. కాబట్టి దగ్గర ఏది ఉంటే అక్కడికి వాళ్ళ పాస్టర్ గట్టిగా అరిశాడు అనుకోండి, వెళ్తారా? చెప్పలేరు కదండి, ఆయన చెప్పలేడు కదా. నేను ప్రయాసపడి కన్నానని చెప్పగలుగుతాడా? చెప్పలేడు, ధైర్యంగా చెప్పలేడు, ధైర్యంగా చెప్పలేడు. నేను చెప్పినాను చెప్పండి, ఆయనకు ఫోన్ చేసి జయరాజ్ పాస్టర్ చెప్పండి అండి, భయం ఏంటి? వాక్యం ఎదుట నువ్వెవరో నేనెవరో, మనందరికీ వాక్యమే కొలమానం. ఎవరెంతటి వారైతే వాక్యమే. నీకైనా నిన్నైనా నన్నైనా చూసేదేంటి? వాక్యం. వాక్యము నేను అంగీకరించినప్పుడు నీ సేవను దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఎవరైతే ఏంటండి, సత్యము సత్యమే, అబద్ధము. హల్లెలూయా. నా పిల్లలు అని నువ్వు సవాలుగా చెప్పుకోగలగాలంటే నీవే ప్రసవ వేదన పడి ఆత్మను కనాలి. ఎవరో నామకార్థులు, సత్యం తెలియని వారు ఒకరిద్దరు ఆత్మీయకంగా ఎదగాలని నీ దగ్గరికి వచ్చిన సంగతి అది వదిలిపెట్టండి. అలాంటి వారు ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉంటారు, అది వదిలిపెట్టండి, అది వదిలిపెట్టండి. మా దగ్గర కూడా ఉన్నారు, 1500 కుటుంబాలు ఉంటాయి నాకు. అందులో 10 కుటుంబాలు ఆ చర్చి ఈ చర్చి నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఎందుకు వచ్చారో అవన్నీ కూడా అడిగి 2 సంవత్సరాలు ప్రభుబలు ఇవ్వలేదు. వాస్తవాలన్నీ తెలుసుకొని కరెక్టా కాదా అని గమనించి అప్పుడు లాస్ట్కి సంఘంలో చేర్చుకున్నాను. ఇవన్నీ ఎవరు చూస్తారు? ప్రభు చూస్తాడు. యెహోవా వాక్కు అబ్రహామును పరిశోధించెను. ప్రతి నిత్యము దేవుడు పరిశోధించబడతాడు. ఆ పరిశోధనలో నెగ్గినప్పుడే ఇంకా మహిమ కలిగిన పరిచర్య ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సంవత్సరం చదువుకునే పిల్లలకి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో మన సేవలో కూడా అడుగడుగున దేవుడు మనని పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. అప్పుడే ఆ పరీక్షల్లో నువ్వు గెలిచినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ సేవ ఊరేగించబడుతుంది, నీ సేవ ఫలభరితంగా మారుతుంది. అందుకే వేరే ఆత్మలు మనకు ముఖ్యం కాదు. ఇదిగో ఊరు గొడ్డుపోయిందా అండి? ఊరు గొడ్డుపోయిందా? ఊరిలో ఆత్మలు లేరా? ఎన్నో ఆత్మలు నశించిపోతుంటే ఆ నశించిపోయిన ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించేది పోయి ఈ చర్చి వాళ్ళు ఆ చర్చికి వెళ్ళడం, ఆ చర్చి వాళ్ళు ఇదే సేవ అయిపోయింది. ఈ దరిద్రం అంతా నశించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ చర్చిలో ఆత్మలు ఆ చర్చిలో ఉంటుండగా మన మందిరాల్లో నూతన ఆత్మలతో నింపబడును గాక. నూతన ఆత్మల చేత మన పరిచర్య ఊరేగించబడును గాక. హల్లెలూయా. నువ్వు కృప కలిగిన సేవకుడిగా ఉంటే నీ సేవ అద్భుతంగా ఉంటుంది. ఆ కృపను పొందుకోవడానికి ప్రతిరోజు ఉదయకాలమే లేచి మోకరించి ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చి కృపకు పాత్రుడిగా నిన్ను నీవు కనపరుచుకోగలిగితే ఆ రోజు నీ ద్వారా జరగవలసిన పరిచర్య అద్భుతంగా జరిగి క్యాన్సర్ రోగులైనా చచ్చిపోయిన వారైనా నువ్వు లేపగలుగుతావు. నీ పరిచర్య ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు చూసి ప్రజలు పరిగెత్తుకొని వస్తారు. నువ్వు కృప కలిగిన వాడవైతే చాలు. కృప కలిగిన సేవకుడు క్యాన్సర్ రోగుల మీద చేతులు పెడితే క్యాన్సర్ నుంచి విడుదల కలుగుతుంది. కృప కలిగిన వాడు చనిపోయిన వారి మీద చేతులు పెడితే చనిపోయిన వారు లేపబడతారు. హల్లెలూయా. నేను నా పరిచర్యలో చనిపోయిన వారిని 2 లేపాను, నాకు తెలియకుండానే. చనిపోయిన శవాన్ని చర్చిలో పండబెట్టారు, సీరియస్గా ఉందని చెప్పి. చనిపోయిన సంగతి వాళ్ళకు తెలుసు. అయితే అక్కడ ఉన్న మూఢనమ్మకం ఏంటంటే శవాన్ని రాత్రి సమయంలో ఊరిలోకి తీసుకురా, అది ఊరు కట్టు,
డాక్టర్లు అంటున్నారు లేని కేసు మా మీద అవుతుంది, తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ బాడీని తీసుకొచ్చి చర్చిలో పడేశారు. ఎక్కడ పెట్టుకోవడానికి వీలు లేక రాత్రి 1 గంట నాకు తెలియకుండా నేను వెళ్ళాను. చనిపోయిన శవాన్ని తీసుకొస్తే కోపడతారని చెప్పి సీరియస్గా ఉంది. డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్ళమంటున్నారు. మరి పాస్టర్ గారు మీ దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేపించి తీసుకెళ్దామని చెప్పి, అందులో ఒక విశ్వాసే ఉంది, మిగతా వాళ్ళంతా అన్యులు. ఈమె చేసిన ప్లాన్ అన్నట్టు పండుకోబెట్టారు. నేను నిద్రపోబులో రాత్రి 1 గంటకు లేచి వెళ్ళి ప్రార్థన చేశాను. విషయం ఏంటిదంటే 15 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత చేతులు కదులుతున్నాయి. ఈ పక్కన నిలబడ్డామంటది పక్క వ్యక్తితోని కదులుతుందే. ఆమె సాయంత్రం 5 గంటలకి చనిపోయిందండి. సాయంత్రం 5 గంటలకి చనిపోయింది. 1 గంటకు ప్రార్థన చేస్తుంటే కదులుతుందే. అవునా నాకేం తెలుసు, వాళ్ళు మాట్లాడుకుంటే వింటున్నాను కానీ ఈమె చనిపోయిన సంగతి నేను జనరల్గా తీసుకున్నాను, చేసి వెళ్ళిపోయాను. ఉదయకాలం లేచి బయటికి వచ్చేసరికి 8 గంటలకు స్నానం చేసుకొని బట్టలు కట్టుకొని చక్కగా పిల్లర్ని ఆనుకొని కూర్చుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాసి వచ్చి ఉదయకాలం కాళ్ళు పట్టుకొని నిజం చెప్తే ఆశ్చర్యపోయాను. కృప కలిగిన వారు ఎవరి మీద చేతులు పెట్టిన ఏం జరుగుతుంది? అందుకే కృప కలిగిన వారంగా మారాలి. దేవునికి స్తోత్రం. సరే, నేను ముందుకు వెళ్తాను. ఇలా మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి, నేను ముందుకు వెళ్తాను. చదవండి హెచ్కేల్ పుస్తకం, నేను ముగిస్తాను. హెచ్కేల్ పుస్తకం 27వ అధ్యాయం 11వ వచనం. ఆమేన్. 27వ అధ్యాయం 11వ వచనం. సిస్టర్లో నుంచి ఎవరు చదవండి అమ్మా, సిస్టర్లో నుంచి చదవండి అమ్మా. చుట్టూ నీ ప్రాకారములకు డాళ్ళు తగిలించి ఆమేన్. అందరూ ఆమేన్ అనండి. ఇంకా దాంట్లో ప్రాముఖ్యమైన మాటను తీసుకోండి. ఏంటంటే నీ ప్రాకారములకు డాళ్ళు తగిలించి. ఆమేన్. గట్టిగా అల్లు చెబుదామా. ప్రాకారముకు ఏం తలిగించారట? డాళ్ళు తలిగించారట. దేవునికి స్తోత్రం. ప్రాకారం ఎవరికి సూచనగా ఉంది? ఒక ప్రతిష్ఠించబడిన సేవకునికి సూచనగా ఉంది. ఇర్మియాతో అంటున్నాడు, నువ్వు ఇత్తడి ప్రాకారముగా ఉంటావు. సేవకుడు ఒక ప్రాకారం లాంటి వాడు. ఇప్పుడు ఈ ప్రాకారానికి ఏం తలిగించి ఉన్నాయంటే డాళ్ళు తలిగించి ఉన్నాయట. డాళ్ళు ఎఫెసీ పత్రికలో చూస్తాం. డాలు దేనికి సూచనగా ఉంది? చదువుదాం ఆ మాట. ఎఫెసీ 6వ అధ్యాయము 16వ వచనమా చూడండి. డాలు దేనికి సూచనగా ఉందో అక్కడ వివరిస్తున్నాడు. 6వ అధ్యాయము 16వ వచనం కదా, చదవండి. విశ్వాసమను డాలు పట్టుకొని. చాలు, నాతో కలిసానండి. విశ్వాసమను డాలు పట్టుకొని. దేవునికి స్తోత్రం. అంటే డాలు దేనికి సూచనగా ఉంది? విశ్వాసానికి సూచనగా ఉంది. గట్టిగా ఆమేనందామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారానికి డాళ్ళు తొలగించబడ్డాయి. అంటే సేవకుడు డాలు విశ్వాసానికి సూచన గనక సేవకుడు విశ్వాసముతో దేవుని యొక్క పనిని కొనసాగించువాడై ఉండాలి. ఆమేనందామా. హల్లెలూయా. ఒక దర్శనం కలిగిన సేవకుడు, ఒక కృప కలిగిన సేవకుడు, దేవుని చేత పిలువబడిన సేవకుడు విశ్వాస వీరుడై ఉండాలి. అబ్రాహాము అన్ని విడిచి వెళ్ళాడు కదా, అన్ని విడిచి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? విశ్వాసముతో నా దేవుడు తప్పకుండా
నాకు సహాయం చేస్తాడు, నేను అన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను, దేవుడు నాకు తప్పకుండా అన్నీ ఇస్తాడని చెప్పి విశ్వాసముతో అన్ని బంధువులను, స్నేహితులను, ఇంటిని, వాకిని, పొలాలను, సమస్తాన్ని విడిచి వెళ్ళాడండి. మనం ఏం చేస్తాం? బంధువుల మధ్యలోనే పెడతాం సేవ, ఊర్లోనే పెట్టుకుంటాం సేవ. మీ చర్చిలో చూస్తే వదినమ్మ, అక్క, బావ, బావమరిది, వీళ్ళే, ఇంకెవరు? మీ విశ్వాసులు ఎవరంటే ఈమె మా వదినమ్మ, ఈమె మా చెల్లెమ్మ, ఈమె మా మరుదలు, ఈమె మా చిన్నాయన, ఈయన పిన్ని. కొత్త వాళ్ళు ఎవరయ్యా అంటే సేవ ఇదేనా? ఆమెన్, 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 హల్లెలూయా. నేనంటాను, నీ పిలుపు ఖచ్చితమైతే, నీ దర్శనం నిజమైతే వెళ్ళి ఎడారిని దున్ను. అప్పుడు తెలుస్తుంది నీ పిలుపు యొక్క క్వాలిటీ ఏంటిదో అర్థమవుతాయి. ఆమెన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విడిచిపెట్టాడు అబ్రహాం. అందుకే పేతురు అంటున్నాడు, ప్రభువా మాకు కలిగినవి అన్ని విడిచిపెట్టి నేను మిమ్మల్ని వెంబడించాను. సేవకు వస్తున్నప్పుడు ఎలా రావాలి తెలుసా? కట్టు బట్టలతో రావాలి. నీ ఇంటికి సంబంధించింది, నీకు సంబంధించిన ఒక పైసా కూడా సేవలో ఉండద్దు. అన్ని దేవుడే ఇవ్వాలి. ఆమెన్. చెప్పులైనా దేవుడే ఇవ్వాలి, సైకిలైనా దేవుడే ఇవ్వాలి. నీ ఆస్తి ఏదైనా ఉంటే అది కూడా నువ్వు దేవునికి కానుకగా రాసివేసి నీవు కూడా ఏమైపోవాలి? కానుక అయిపోయి దేవుని సేవ చేయాలి. అలా ప్రారంభం కావాలి సేవ. నేను అలా చేశాను, నేను అలా చేశాను. నా ఆస్తంతా కానుకగా దేవునికి రాసి, నా భాగమంతా దేవునికి కానుకగా రాసి, అర్థమైందండి? కట్టుబట్టలతో దేవుని సేవలో అడుగు పెట్టాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకు అలా పునాది వేశాను. అందుకే దేవుడు ఈరోజు వేవేలకు దేవుడు నన్ను తండ్రిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే మా ప్రాంతంలో సేవ చేయడం కష్టం. ఒక 50-60 మందిని సంపాదించడమే చాలా కష్టం. ముప్పై బ్రాంచ్ సంఘాలు కట్టాను. ఇది కాకుండా ఒక 70 మంది సేవకులను సిద్ధం చేశాను. ఆ ఎడారిలో నా ప్రార్థన అంతా ఒకటే, ప్రభువా ఎడారిని ఏదేనుగా మారుస్తానన్నావు, ఈ ప్రాంతం అంతా ఏదేనుగా మారాలి అంతే. నమ్మకమైన వానికి మెండైన దీవెన్లు అన్న మాదిరిగా చూడండి, మన సేవ మన విశ్వాసముతో ఏ సంస్థ మీద, ఎవరి మీదనో వాళ్ళిచ్చే 2000 వీళ్ళిచ్చే 5000 వాటి మీద నువ్వు ఆధారపడక నీ విశ్వాసముతో ఈ పరిచర్యను కొనసాగించగలిగితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో ఈ పరిచర్యను చేయగలిగితే నీ అవసరతలన్నీ దేవుడే చూచుకొనుగాక. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ సంస్థ ఇచ్చే 2000, ఈ సంస్థ ఇచ్చే 5000 నీకేం సరిపోతాయండి? నువ్వు టూ వీలర్ నడుపుకోవడానికి, సెల్ ఫోన్లో రీఛార్జ్ చేసుకోవడానికి, కనీసం ఏమైనా వస్తువులు తెచ్చుకోవడానికి సరిపోవా 5000? నువ్వు నమ్మకంగా సేవ చేయగలిగితే ఆమెన్, ప్రతి నెల కొన్ని లక్షల రూపాయల దశం భాగాన్ని చూస్తావు. నువ్వు విశ్వాసంతో సేవ చేయకపోతే 5000 చూస్తావు. దాంతో పిల్లల ఫీజు కట్టలేవు, బండిలో పెట్రోల్ పోయలేవు, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్దామంటే మెడికల్ బిల్లు కట్టలేవు, ఇంటి కిరాయి కట్టలేవు, తృప్తిగా భోజనం చేయలేవు, వస్త్రం ఉండదు,
అంత సేవ దరిద్రంగా ఉంటుంది. అందుకే ఏ సంస్థకు నువ్వు అమ్ముడు పోవద్దు, ఏసయ్యకు మాత్రమే నువ్వు అమ్ముడు పోవాలి. హల్లెలూయా. ఎవ్వరికి నువ్వు అమ్ముడు పోకూడదు. విశ్వాసంతో నీ సేవ చేయాలి. దేవుడు అబ్రహామును ఇస్సాకును అడిగాడు, బాబు ఈ బాబును నాకు బలిపీఠం కట్టి బలర్పించు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఇస్సాకు పుట్టకముందే ఇస్సాకును విశ్వాసంలో చూస్తున్నాడు. ఏదో ఒకరోజు తప్పకుండా దేవుడు నాకు బహుమానాన్ని ఇస్తాడు. విశ్వాసంలో శారమ్మ చూడడం లేదు. అలా శారమ్మకు ఇస్సాకు కనిపించడం లేదు, కానీ అబ్రహాంకి ఎవరు కనిపిస్తున్నారు? ఇస్సాకు కనిపిస్తున్నాడు. శారమ్మకు కనిపించడం లేదు. కనిపించడం లేదు గనక శారమ్మ ఏం చేసింది? హాగరును ఇచ్చుకోమన్నది. అబ్రహాముకు ఇస్సాకు కనిపిస్తున్నాడు గనక అతడు తొందరపడడం లేదు, కానీ శారమ్మ బలవంతాన హాగరును ఉంచుకున్నాడు. అయితే అబ్రహాముకి విశ్వాసం ఉంది. విశ్వాసముతో అబ్రహాము ఇస్సాకును చూశాడు. అదేవిధంగా అతన్ని బలిర్పించేటప్పుడు కూడా విశ్వాసముతో దేవుడు ఇస్సాకును చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా దేవుని సేవకులమైన మనము కూడా అబ్రహాము తనకు పిల్లలు లేనప్పుడు విశ్వాసములో ఇస్సాకును ఎలా చూశాడో, దేవుని సేవకులమైన మనము కూడా విశ్వాసముతో మనము ఒక అద్భుతమైన సంఘాన్ని చూచుదుముగాక. విశ్వాసముతో ఒక అద్భుతమైన పరిచర్యను చూచుదుముగాక. హల్లెలూయా. విశ్వాసముతో చూడాలి. ఈరోజు నీ దగ్గర 50 మంది ఉన్నారా? 500 మందిని, 5,000 మందిని నువ్వు విశ్వాసములో చూడాలి. అది విశ్వాసం అంటే. 50 మంది ఉన్నారు వాస్తవమే, కానీ విశ్వాసములో నువ్వు ఎంతమందిని చూడాలి? అది అలా ఎవరు చూశారు? దైవజనులు పాలి అంగిచో గారి పుస్తకం చదివితే ఈ మాటలన్నీ ఉంటాయి. అతడు విశ్వాసముతో ఉన్నది కొద్ది మంది అయినా 50 మందిని 500 మందిగా, 500 మందిని 5,000గా, 5,000 మందిని 10,000గా, 10,000 మందిని అలా చూసుకుంటూ వచ్చాడు గనక ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద సంఘముగా అవతరించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు దేశం మొత్తం క్రైస్తవ దేశంగానే మారిపోయింది. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు మన పరిచర్య విశ్వాసముతో మనం కొనసాగించగలిగితే మన ద్వారా ఒక అద్భుతమైన సంఘ నిర్మాణం జరుగుతుంది. హల్లెలూయా. వేవేల మందిని విశ్వాసములో చూడు, దర్శనములో చూడు, ఆత్మలో చూడు. వారిని 1000 మంది అన్నట్టుగా నీ పరిచర్యలో అలాంటి ఒక విశ్వాసంతో చూడు. ఇప్పుడు ఒక 7.5 ఎకరాల స్థలం కొన్నాను. ఎందుకు? మిమ్మల్ని అందరినీ పిలిచి క్రికెట్ ఆడుకుందామా? క్రికెట్ ఆడుకుందామా? హాకీ ఆడుకుందామా? ఆడుకోవడానికా? ఆడుకోవడానికి కొనలేదండి. ఎంత కష్టపడి కొన్నాను తెలుసా? మా చర్చిలో కానుక కూడా బట్టను నేను. ఆదివారం కానుక బట్టను నేను. దశం భాగాలు అడగను నేను. ఎవరు ఇస్తున్నారో ఎవరు ఇవ్వడం లేదో కూడా నాకు తెలియదు. ఆ దశం భాగాల కోసం నేను సేవకు రాలేదే, ఆ డబ్బుల కోసం నేను సేవకు రాలేదే. ఆత్మలు సంపాదించడానికి వచ్చాను. నా పని అది, నా గురి అది. డబ్బు అవసరం సేవకు. సమయాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. ఆమెన్. ఒక ఆత్మ ఇచ్చినోడు డబ్బు ఇవ్వడా? ఆత్మ ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? విలువైన ఆత్మే ఇచ్చాడు కదా. విలువలేంది, తుచ్చమైంది, మట్లో కలిసిపోయేది, శాపగ్రస్తమైన డబ్బు, ఆ డబ్బుని ఇవ్వలేడా? ఒక విలువైన ఆత్మ ఇచ్చినప్పుడు. ఆమెన్. హల్లెలూయా. చూసారండి, మొన్న ఒక 15,000 మంది మందిరం కట్టడానికి పునాది వేశాను, మూలరాయి వేశాను. నయా పైసలు లేదు. ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా తెలుసా? 7 కోట్లు కావాలన్నాడు. ఎన్ని? 7 పైసలు లేవు, 7 కోట్లు. ఆమెన్. ఏమో
మీలాంటి వారిని ఒక్కరిని దేవుడు రేపాడు అనుకో, ఇక్కడ కూర్చున్న లేదు తక్కువ ఉన్నాయిలేండి. ఎవరి దగ్గర ఏం తక్కువ ఉందనుకుంటాం? ఎవరి దగ్గర ఏ మర్మం ఉందో తెలియదు కదండి. దేవుడు వారిని రేపాడు అనుకో, 5 కోట్లు ఏంటండి, 7 కోట్లు ఏంటి, 70 కోట్లైనా వచ్చి చేరుతాయి. ఈ భూమి మీద ధనవంతులు ఎవరు? మనమే. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆయన సంపదల గని, ఆ గనికి ప్రతినిధులు మనమే. అవన్నీ వాడుకునేది మనమేనండి. ఒకవేళ ప్రేరేపిస్తే పడితే ఇచ్చేసేయండి. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనుషులను చూసి పునాది వేయలేదు నేను, మనుషులను చూసి స్థలము కొనలేదు. ఎన్ని శ్రమలు పడి కొన్నాను అనుకోను, ప్రతి పైసా పోగు చేసి 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 చేసి. ఆమెన్, ఆమెన్. నేను అంటాను, ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా నీవు విశ్వాసంతో దేవుని పని చేయగలిగితే నీ ఎదుట అద్భుతమైన ద్వారాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. ద్వారము తెరిచువాడు ఆయనే, ద్వారం మూయువాడు కూడా ఆయనే. నీ ముందు అద్భుతమైన ద్వారములు నా యేసు తెరుచునుగాక. హల్లెలూయా. విశ్వాసముతో సంఘ అభివృద్ధిని చూచుదురుగాక. హల్లెలూయా. నాకు ఒకే పట్టు ఏంటంటే, ఈ గ్రౌండ్లో కనీసం ఒక అడుగు పెట్టడానికి కూడా ఒక మనిషికి స్థలం ఉండదు. ఈ గ్రౌండ్ అంతా అలా ఆత్మతో నింపేయాలి. ఒక అడుగు పెట్టడానికి కూడా ఇంకొకరికి స్థలము. మా ఊర్లో ఇంచుమించు మాది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి. ఓటర్ లిస్టే 2 లక్షలు ఉంటాయి. ప్రభుని వెళ్ళినప్పటి నుంచి దశంభాగం అడుగుతున్నాను. ప్రభువా, దశంభాగమేమో నేను తింటున్నాను, నాకు ఆత్మల దశంభాగము కావాలి. 2 లక్షలు ఉన్నారు కదా, ఈ 2 లక్షల్లో నాకు 20,000 మంది ప్రజలు దశంభాగంగా కావాలి. ఆమెన్. అందులో దేవుడు ఇంచుమించుగా 6,500-7,000 మంది ఇచ్చాడు దేవుడు. ఇంకా 14,000 మందిని, ఇంకొక 20,000 మందిని ప్రభు కోసం పట్టాలనే ఒక మంట, ఒక ఆశ. అబ్రహాము ఇస్సాకుని ఎలా ఆ యొక్క విశ్వాసముతో చూశాడో, నేను కూడా ఆ ప్రజల్ని విశ్వాసముతో చూస్తున్నాను. నీతిమంతుని ఆశ భంగము. డబ్బులు అడగడం లేదు కదా దేవుణ్ణి, బంగారం అడగడం లేదు కదా, కారు అడగడం లేదు కదా, నా ఇల్లు కట్టుకోవడానికి అడగడం లేదు కదా. నేనేం అడుగుతున్నాను? ఆత్మలు అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కోసం ఏదైనా అడుక్కుంటే స్వార్థం అవుతుంది. నశించిపోయే ఆత్మలను అడుగుతున్నాడు, దీంట్లో స్వార్థం ఎక్కడదండి? ఆయన ఆశ కూడా అదే కదా. పట్టణం మారాలనే ఆశతోనే కదా నన్ను పంపాడు. కనుక అలాంటి విశ్వాసముతో మనం దేవుని పని చేయగలిగితే నీ ద్వారా సంఘ నిర్మాణం అద్భుతంగా జరుగుతుంది. హల్లెలూయా. వేవేల మందిని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును మనం పోరాడుదుముగాక. విశ్వాసముతో మన పితరులు అగ్ని ఫలములు చల్లార్చారట, రాజ్యాలను జయించారట. విశ్వాసముతో ఎన్ని కార్యాలు చేయాలో అన్ని కార్యాలు వారు చేశారట. దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసంతో దేవుని పని మనం చేయాలి. ఎవరి మీద ప్రభువే మనకు ఆధారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని సేవలో ఏదైనా వస్తువు ఉంటే ఇది నాకు ప్రభువు ఇచ్చాడు అని నువ్వు చెప్పగలగాలి. ఇది నేను కష్టపడి కొన్నాను అని చెప్పద్దు నువ్వు. అది విశ్వాసం కాదు. ప్రభువు నీకు ఇచ్చిందే విశ్వాసం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్తున్నానండి, చదవండి. జకరియా పుస్తకం 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం.
నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. చాలు. దేవునికి స్తోత్రం. ప్రాకారం ఎవరికి సూచనగా ఉంది? సేవకునికి సూచనగా ఉంది. ఇక్కడ రాయబడిన ప్రాకారం ఏంటంటే అగ్ని ప్రాకారము. అంటే దేవుని సేవకుడు ఒక అగ్ని అభిషేకాన్ని పొందుకొని, చూడండి, ఒక అగ్ని ప్రాకారంగా నిలబడి దేవుని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని ప్రాకారం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పెంతెకోస్తు దినాన పండుగ రోజు పరిశుద్ధాత్మ అలా దిగి వస్తున్నప్పుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. యోహాను అంటాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే, అతడు మీకు, నేను నీళ్ళలో ఇచ్చాను, అతడు మీకు అగ్నిలో బాప్తీసం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే సేవకునికి ఇప్పుడు ఏ బాప్తీసం కావాలి? అగ్ని అభిషేకం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని చేత మండుచున్నవాడై ఉండాలి. హల్లెలూయా. అందుకే కీర్తనలో రాయబడింది, సేవకులు అగ్ని జ్వాలలుగా ఉంటారట, వాయువులుగాను జ్వాలలుగాను ఉంటారట. నీ ఒక నిప్పు లాంటి సేవకుడిగా ఉండాలి. నిప్పు. మీరు గమనించారో లేదు, మీరు దయ్యాలను హస్తనిక్షేపం చేసి వెలుగొడుతున్నప్పుడు అవి అంటాయి, మంట, కాలిపోతున్నాం. ఏంటనుకున్నారు అది? మీరేమన్నా అగ్గిపెట్టి తీసుకొచ్చి ముట్టించారేంటి? మరి ఎందుకంటుంది అది? నీలో ఉన్న అభిషేకమే అది. ఆమేన్. అంటే సేవకుడు ఒక అభిషేకం కలిగిన వాడై ఉండాలి. ఏ అభిషేకము? అగ్ని అభిషేకం. మామూలు అభిషేకం కాదు, అగ్ని అభిషేకం కలిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నిన్ను చూడగానే దుష్ట శక్తులకు భయము, వణుకు కలగాలంటే నువ్వు అగ్ని లాంటి సేవకుడిగా, అగ్ని అభిషేకం కలిగిన సేవకుడిగా సైతానికి నువ్వు కనిపించాలి. నువ్వు సాధారణమైన వ్యక్తిగా వానికి కనిపించకూడదు. అందుకే దేవుడు ఒక సేవకు పంపిస్తున్నప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, గుడారంలో సేవ చేయాలంటే ఇదిగో అహరోను యొక్క కుమారులను నువ్వేం చేయాలి? అభిషేక తైలముతో వారిని సర్వ సమాజం ఎదుట నువ్వేం చేయాలి? అభిషేకం చేయాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ లేవీలో రాస్తాడు, అభిషేక తైలము అనే కిరీటము సేవకుని తల మీద ఒక కిరీటంగా ఉంటుంది అన్నాడు. అంటే ఒక అభిషేకము సేవకుని మీద ఎలా ఉంటుంది? లేవి పుస్తకంలో ఉంది ఆ మాట. చదువుతారా ఆ మాట? లేవి గ్రంథము, లేవి 21వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుని అభిషేక తైలము అనేది కిరీటము అతని తల మీద ఉండును గనుక. చాలు. ఒక సేవకుని మీద అభిషేక తైలము అనే కిరీటము ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సేవకుని తల మీద ఒక అభిషేకం ఉండాలి. ఆ అభిషేకము నీ తల మీద కిరీటం వలె ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అభిషేకం లేకుండా ఏమి చేయలేవు. ఏం చేయలేవు. ఏ దయ్యాలను నిలగొట్టలేవు, చనిపోయిన వాళ్ళు లేపలేవు, కుష్ఠరోగులు బాగు చేయలేవు, క్యాన్సర్ రోగులు బాగు చేయలేవు, సంఘాన్ని కట్టలేవు. అసలు నీ ద్వారా సేవ జరగనే జరగదు. అభిషేకం 2 రకాలు. 1 దేవుడిచ్చే అభిషేకం, 2 హస్త నిక్షేపణ ద్వారా కలిగే అభిషేకం. ఈ 2 అభిషేకాలు ఉండాలి సేవకునికి.
ఒకటి, దేవుడు నిన్ను అభిషేకించాలి. రెండు, నీ పెద్దలు నువ్వు సేవ ఎవరి దగ్గర నేర్చుకుంటావో, నీ నాయకులు ఉంటారు కదా, నీ నాయకులు హస్త నిక్షేపణ ద్వారా కలిగిన అభిషేకం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా చెల్లుబాటు కాదు. దేవుడు నేరుగా నేను అభిషేకించినా నువ్వు వాడబడవు. ఎందుకు? నీకో నాయకత్వం లేదు గనక, నీకో నడిపింపు లేదు గనక. బైబిల్ అంతా దేని మీద బేస్ అయ్యిందో తెలుసా? నాయకత్వము, నడిపింపు మీద బేస్ అయి ఉంది బైబిల్ అంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు తిమోతికి, హస్త నిక్షేపణ ద్వారా నీకు కలిగిన కృపావరమును నిర్లక్ష్యము. హస్త నిక్షేపణ, దేవుడే నన్ను అభిషేకించాడు, నాకు ఎవ్వరు అవసరం లేదంటారు కొంతమంది. అందుకే బెండకాయ ముదరొద్దు, బెండకాయ ఎప్పుడు లేతగానే ఉండాలి. అర్థమైందండి? భక్తి ముదరొద్దు, భక్తి ఎప్పుడు లేతగా ఉండాలి. ఎంత వయసు వచ్చినా, ఎంత సీనియర్ పాస్టర్ అయినా నువ్వు ఎప్పుడు లేతగానే ఉండాలి. నేర్చుకునే స్వభావం కలిగి ఉండాలి. నువ్వు ఎంత వాడబడుతున్నా వినగలిగిన మనస్సు ఉండాలి. అంత నాకు తెలుసు అనే ఆ గర్వం ఉండకూడదు. అది నిన్ను పతనానికి తీసుకుని వెళ్తుంది. ముదిరిందనుకో బెండకాయ పెంటలో పడేస్తే, లేతగా ఉంటే వాడుకుంటారు. నువ్వెప్పుడు లేతగానే ఉండాలి సేవలో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక రాజు తలకు అందం ఏంటండి? కిరీటం. నీ సేవకు, నీ ప్రతిష్టకు అందం ఏంటి? అభిషేకం. నీ సేవకు అందం అభిషేకం. ఆ అభిషేకం లేకుండా నువ్వేం సాధిస్తావు? ఏమి సాధించలేవు. అందుకే పేతురు యోహాను శిష్యులతో అన్నాడు, మీరు నా వలన విన్న తండ్రి వాగ్దానం కోసము కనిపెట్టుకొని ఉండండి. ఇదిగో నేను పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, ఇచ్చిన తర్వాత మీరు శక్తిని పొంది ఆ శక్తితో వెళ్ళి మీరు సువార్త ప్రకటించి సంఘాలు కట్టండి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు సంఘాన్ని కట్టాలంటే అభిషేకముతోనే సంఘాన్ని కట్టాలి. హల్లెలూయా. అలాంటి సంఘమే నిలుస్తుంది, రాకడలో ఎత్తబడుతుంది. అభిషేకము లేకుండా నువ్వు కట్టిన సంఘము నిలవదు. అది నీ ఆత్మల్ని వేరొకరు దొంగలిస్తారు, వేరే దగ్గరికి వారు వెళ్ళిపోతారు. అందుకే ప్రతి ఒక్కరు దేవుని చేత అభిషేకాన్ని పొందిన వారై, అగ్ని అభిషేకాన్ని పొందిన వారై సేవ చేయడానికి దేవుడు సహాయం చేయునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్పనియండి, ఒక్క మాట. ఏలియా అభిషేకించబడిన సేవకుడు కదా, అతని అభిషేకం ఎవరి మీదకి వచ్చింది చూసారా? ఎలా వచ్చింది? దుప్పటి ద్వారా అభిషేకం. అప్పుడు ఆ దుప్పటి తీసి ఆ యోర్దాను దగ్గర తీసుకెళ్ళి ఏలియా దేవుడు ఎక్కడా అని కొట్టగా ఏమైపోయింది? మోషే అభిషేకం యెహోషువ మీదికి, ఏలియా అభిషేకం ఎలీషా మీదికి వచ్చినట్టుగా దేవునికి స్తోత్రం. ఆ అభిషేకము మన మీదకి ఎప్పుడైతే దిగి వస్తుందో మనము కూడా దేవుని చేతిలో బలమైన పాత్రలుగా మనం వాడబడతాము. దేవునికి స్తోత్రం. ఆ ఉన్నతమైన అగ్ని అభిషేకం దేవుడు మనకు దయచేయునుగాక. అగ్ని లాంటి పరిచర్యను మనం కొనసాగించుదుముగాక. అనేక ప్రాంతాలను, జిల్లాలను, రాష్ట్రాలను తగలబెట్టగలిగిన అభిషేకాన్ని దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని రేపునుగాక, మండించునుగాక, రగిలించునుగాక, వాడుకొనుగాక. అగ్ని మీ మీదికి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. 3 విషయాలు మీకు గుర్తు చేశాను. 1, ఆమేన్, ఇత్తడి ప్రాకారం. 2, చెప్పండి, డాళ్ళు కలిగిన ప్రాకారం. 3, అగ్ని ప్రాకారం. ఇత్తడి కృప, డాళ్ళు విశ్వాసం, అగ్ని అభిషేకం. ఆమేన్. అలాంటి దైవజనులుగా దేవుడు మనల్ని మార్చి ఈ కడవరి దినాల్లో దేవుడు మనల్ని వాడుకొనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి.
పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులెత్తి. హోలీ కాన్ఫరెన్స్ మొదటి సెషన్లోనే పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శించినందుకే మనం అందరం 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. నాయన, ఇత్తడి ప్రాకారము వలె నా తండ్రి నాయన, ఇర్మియాకు మిరిచిన ఆ కృపను ప్రభువా, దావీదుకు మిరిచిన కృపను ప్రభువా, ఈరోజు కృప కలిగి సేవ చేయనట్లు నాకు సహాయమును చేయండి అయ్యా. కృప కలిగి పరిచయం చేయటకు సహాయమును చేయండి అయ్యా. అందరూ దయచేసి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం, ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా, నన్ను కృపతో నింపండి తండ్రి, నీ కృపతో నింపండి నాయన. ఆ కృప పొందుటకే ప్రతి 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఆమేనందామా? హల్లెలూయా. నాతో కలిసి, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని సేవకుడు ఎందు నిమిత్తం పిలువబడ్డాడు? సేవ చేయడానికి ఒక సేవకునికి, ఒక సేవకురాలికి దేవుడు ఒక పిలుపును, ఒక దర్శనాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ దర్శనం ఎందుకు, ఆ పిలుపు ఎందుకంటే, పాడైపోయిన ప్రాకారాలను, లేక పాడైపోయిన ఆత్మలను, పాడైపోయిన ప్రజలను, లేక పాడైపోయిన సంఘాలను, పాడైపోయి నశించిపోతున్న ప్రజలను తిరిగి కట్టడానికే దేవుడు ఒక సేవకుని దర్శనమిచ్చి ఆయన పిలుస్తున్నాడు. అంతేనంటారా? ఇంకా వేరే ఉద్దేశంతో పిలుస్తున్నాడా? ఇంకా వేరే ఉద్దేశం లేదు దేవునికి. ఒక సేవకుని దేవుడు ఎందుకు సేవకు పిలుస్తున్నాడు? ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి కాదు, లేక సుఖపడడానికి కాదు, లేక సేవకు వచ్చి సేవలో ఎంజాయ్ చేయడానికి కాదు. ఒక సేవకుని దేవుడు ఏర్పరచుకున్న విధానం ఎందుకోసం? చాలామంది సేవకులకి దర్శనం లేదు. ఎందుకు పిలువబడ్డారో వారికే తెలియదు, ఎందుకు దేవుడు దర్శనం ఇచ్చాడో వారికే తెలియదు. నేను సబ్జెక్టులోకి నేరుగా వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. నాకు పిట్టకథలు చెప్పడం చేత కాదు, నేను నేరుగా సబ్జెక్టులోకి వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఇంకా పొగడతలు, సన్మానాలు, పూలదండలు అస్సలు నచ్చవు నాకు. అందుకే నేరుగా సబ్జెక్టులోకి వెళ్తున్నాను. సబ్జెక్టు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు ఈ ఉదయకాలం మీకేం చెప్పాలని ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభు నిన్నటి దినం సాయంకాలం నేను 5 గంటలకు బయలుదేరాను. సాయంకాలం మీ దగ్గర రావడానికి ఇంచుమించు 3 అయింది. ఉదయకాలం 3 అయింది. 700 కిలోమీటర్లు దాటి వచ్చాను. ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఈ వర్తమానాన్ని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చెబుదామా? హల్లెలూయా. నేను ఈ పట్టణానికి రావడం మొదటిసారి, కానీ ఈ పట్టణంలో అడుగు పెట్టడం, ఈ హైవేలో ఎప్పుడు బస్సు ఎక్కడం, ఈ భీమవరం, పాలకొల్లు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడల్లా ఈ హైవేకి వచ్చి బస్సు ఎక్కి నేను వెళ్తుంటాను. అయితే తణుకు పట్టణం కోసం ఈ హైవేలో నిలబడి ప్రార్థన చేశాను. నేను ఏ పట్టణంలో నిలబడి ప్రార్థన చేస్తానో అక్కడ సభలు ఏర్పడతాయి, ఆడ సదస్సులు ఏర్పడతాయి. అది నాకు బాగా తెలుసు, నా సేవ అనుభవంలో నేను చూశాను అవన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి అనుకుంటున్నాను, ఇక్కడనే కదా నేను బస్సు ఎక్కాను, ఇక్కడనే కదా నేను ప్రతిసారి వచ్చి గంటలు ఆ హైవేలో నిలబడి బస్ కోసం ఎదురు చూసి వెళ్ళేవాడిని. ఇక్కడ నాకు ఎవరు తెలియదు అనుకున్నాను. ఇప్పుడు ఈరోజు మీరు అందరూ నాకు పరిచయం అయిపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చెబుదామా?
హల్లెలూయా. ఒక సేవకుడు దేవుని చేత ఎందుకు పట్టబడుతున్నాడు, ఎందుకు పిలువబడుతున్నాడు, ఒక సేవకునికి దేవుడు ఎందుకు దర్శనం ఇస్తున్నాడు? తల్లి గర్భములో రూపింపబడక మునిపే, జగతుత్పత్తి చేయబడక మునిపే ఒక సేవకుడి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, పాడైపోయిన ప్రాకారాలను, పాడైపోయిన కుటుంబాలను, పాడైపోయిన సంఘాలను, పాడైపోతున్న ప్రజలను తిరిగి కట్టడానికే దేవుడు ఒక ఉన్నతమైన దర్శనం ఇచ్చి సేవకుని దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో రాయబడిన మాట, యెరూషలేము పట్టణం పాడైపోయింది, గుమ్మాలు కాల్చబడ్డాయి. ఇప్పుడు నెహెమ్యా ఎందుకు యెరూషలేము పట్టణానికి వచ్చాడు? మంచి జాబ్ చేస్తున్నాడు, లైఫ్ అంతా ఎంజాయ్గా ఉంది, రాజు దగ్గర ఉన్నాడు, ఆస్తికి ఏం డోకా లేదు, పలుకుబడికి ఏం డోకా లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అన్ని సమృద్ధిగా ఉన్న వ్యక్తి రాజు దగ్గర తన కోరిక చెప్పుకొని, తన అవసరం తీర్చుకొని ఎంతో ఎంజాయ్ చేయవలసిన వ్యక్తి ఆ కార్యక్రమాన్ని, ఆ పనులన్నీ విడిచిపెట్టి ఒక భారభరితమైన పనిని ఏర్పరచుకొని, చూడండి, మరి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? ఒకే ఒక ఉద్దేశం. దేవుడు అతని ఆత్మను రేపుతున్నాడు, అతన్ని ప్రేరేపిస్తున్నాడు. అతని మనసులో ఆ ఆలోచనలో తిరుగుతున్నది ఒకే ఆశ. ఏంటంటే, పాడైపోయిన నా దేవుని మందిరం కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెరూషలేము పట్టణంలో తాను అడుగు పెట్టాడో, అడుగు పెట్టిన దినం మొదలుకొని ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు తనని చంపడానికి ప్రయత్నం చేసినా, తాను మాత్రము జడియకుండా, భయపడకుండా, కలవరపడకుండా వచ్చిన పనిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా పాడైపోయిన దేవుని మందిరాన్ని, గుమ్మాలను కట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ప్రారంభించిన వాడు ప్రారంభించిన పనిని ముగించాడా, మధ్యలోనే ఆపాడా? చెప్పండి. ఈరోజు చాలామంది సేవను ప్రారంభిస్తున్నారు కానీ సంపూర్ణంగా ముగించలేకపోతున్నారు. మహిమలో దాన్ని ముగించలేకపోతున్నారు. చాలామంది మధ్యలోనే వికెట్లు కూలిపోతున్నాయి, దర్శనం కూలిపోతుంది, పిలుపు కూలిపోతుంది, ప్రతిష్ట కూలిపోయి సాధారణమైన సేవకులుగా మారిపోతున్నారు. అందుకే చూడండి, ఒక్క వీధిలో 10 చర్చిలు అవసరం. ఒక్క వీధిలో ఒక్కడు ఒక దేశాన్ని కదిలించగలడే, ఒకడు ఒక జిల్లాను కదిలించగలడే. వారిలో ఒంటరి అయిన వాడు మరి ఇంకా 10 మంది దగ్గరనే ఎందుకున్నావు? అది వాక్యం కాదా? అది వాగ్దానం కాదా? అది కొంతమంది సేవలోనే నెరవేరాలా? అందరితో మాట్లాడింది అదే దేవుడు కాదా? అదే నోరు కాదా? అందరిని పిలిచింది అదే నోరుతో దేవుడు పిలవలేదా? ఒకరు వాడబడాలి ఎందుకు, ఒకరు ఎందుకు వాడబడకూడదు? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు పిలిచాడు, పిలిచిన మాట వాస్తవం, దాంట్లో అబద్ధం లేదు. దేవుడు నీకు దర్శనం